దేవుని నామాన్ని బట్టి అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు దేవుని వాగ్దానము ఉత్తమమైన దానిని నీకు అనుగ్రహించదనని దేవుని వాగ్దానం చేస్తున్నాడండి. ఏది ఉత్తమమై ఉన్నదో, మన జీవితంలో ఏది అవసరమై ఉన్నదో అది దేవుడు మనకు అనుగ్రహించులాగున ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ఈ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చులాగున ప్రార్థన చేసుకుందామండి. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. నా తండ్రి, జ్ఞాపకం చేసుకో. స్తుతుల మీద ఆసీనుడవు, సింహాసనసీనుడవైన నా ప్రియమైన తండ్రి, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి, దీనులం దరిద్రులం ఎందుకు పనికిరానటువంటి మమ్మలను ప్రభా నీ దయగల రెక్కల కింద మబ్బలు భద్రపరిచిన దేవుడు, రాత్రంతయు నా తండ్రి నాయన క్షేమాన్ని అనుగ్రహించి సజీవులుగా ఉంచి ఉదయం నీ పాదాల దగ్గర కనిపెట్టుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. అక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పెరట స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటారు. అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలంనిచ్చునని మాట్లాడుచున్నావయ్యా. మాకు ఎలాంటిది అవసరమై ఉన్నదో, మాకు ఏ నా తండ్రి ఉత్తమమై ఉన్నదో మా యొక్క భవిష్యత్తులో మీరు మాకు తోడుగా ఉండి ఉత్తమమైన ఫలముల చేత మింపబడే బిడ్డలుగా మీరు మాకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా. నీ యందు భయభక్తులు కలిగి నడుచుకున్నప్పుడు ప్రభా నువ్వు ఆశీర్వదిస్తానని మాట్లాడుచున్నావు. నీతి ఆయన ముందు నడుచును, ఆయన అడుగుజాడలో అది నడుచునని మాట్లాడుచున్నావయ్యా. అటు నీతి మేము కాపాడుకొని నాయన నీ చిత్తాన్ని గ్రహించినప్పుడు ఉత్తమమైన దాన్ని మీరు మా కొరకు అనుగ్రహించుచున్న దేవుడు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు వందనాలు. నీకు యెహోవా కృప నా తండ్రి మాకు కనపరిచినట్లుగా మాకు రక్షణ దయచేయమని నా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టుచున్న నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపచున్నావని ప్రభా. నీ వాక్నాకల ద్వారా అనేక రకాలుగా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా. నీకు వందనాలు ప్రభా. దీనులను దరిద్రుల ప్రార్థన నేను చెవియొగ్గి మాకు ఉత్తరం ఇచ్చిన దేవుడు, మాకు ఉత్తరం ఇచ్చి అనుగ్రహించమని కోరుచున్న దినమల్లా నీకు మొరపెట్టుచున్నాను. నన్ను కరుణించమని నీ పాదాల దగ్గర మొరపెట్టుచున్నామయ్యా. మా ప్రాణమును ప్రభా నీ వైపు నా తండ్రి ఎత్తుకొని నీ సేవకుని ప్రభా ప్రాణం సంతోషింపజేయనట్లు నా తండ్రి మా ప్రాణము నీ వైపు తిరిగి నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా మా ప్రార్థన అనుగ్రహించండి నాయన. నా తండ్రి నీకు వందనాలు నాయన. నా ప్రార్థనకు చెవియొగ్గి నా తండ్రి మా మనవులను ధ్వని ఆలకించమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు, నీకు స్తోత్రములు ప్రభా. నా తండ్రి మహత్ కార్యములను ఆశ్చర్య కార్యములు చేయువాడవు నీవే, అద్వితీయ దేవుడవు నీవే ప్రభా. దేవతలను నా తండ్రి నీ వంటి వాడు ఎవడూ లేడు ప్రభా. నాయన నీ కార్యములు సాటి అయిన కార్యములు ఏవీ లేవు ప్రభా. సృజించిన నా తండ్రి నాయన వాటిలో ప్రభా అనుజనులందరూ వచ్చి నీ సన్నిధిని నాయన నమస్కరించేలాగా నీ నామాన్ని కనపరచులాగున సహాయం దయచేయమని కోరుచున్న నేనే మార్గమును సత్యమును జీవమై ఉన్నానని మీరు మాట్లాడుచున్న దేవుడు ప్రభా. నా తండ్రి నాయన ప్రతి ఒక్కరు నీ నామానికి భయపడినట్లు నాయన హృదయమును ఏకదృష్టి కలగచేయమని కోరుచున్నామయ్యా. పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు, నీ నామమును నిత్యమును మహిమపరచదని మాట్లాడుచున్నావయ్యా. అట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా కృతజ్ఞతా భావం కలిగిన వారి వలె ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. అలనాడు ప్రభా నా తండ్రి నా తండ్రి అనేక అద్భుతాలు చేసి ఉన్నావు ప్రవక్తల ద్వారా నా తండ్రి నా తండ్రి ఎటువంటి వారికి నాయన ప్రభా ఏది నా తండ్రి మంచిదో, ఏది నా తండ్రి వారికి అవసరమైనదో కష్ట సమయంలో వారికి ఆదుకొని ప్రభా నా తండ్రి శ్రేష్టమైనది రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడు ప్రభా. మా కష్టంలో మా బాధలో నా తండ్రి మేము విసుక్కునే వారిగా సనుక్కునే వారిగా లేకుండానట్లు ప్రభా యోబు వలె నిరీక్షణ కలిగి ఎదురు చూసినప్పుడు మా జీవితంలో గొప్ప అద్భుత కార్యములు చేస్తానన్న దేవుడు ప్రభా. ఉత్తమమైన దాన్ని మా కొరకు వేచి ఉంటావు ప్రభా. దానికోసం వేచి చూసే కృపను అనుగ్రహించండి. ఎంతోమంది బిడ్డలు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను కానీ నా తండ్రి నా పక్షాన్ని కార్యం ఎందుకు జరగట్లేదని ప్రభా ప్రశ్నించే వారిగా మేము ఉండకుండానట్లు నా తండ్రి నాకు శ్రేష్టమైన ఈవును దాచి ఉంచాడని ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి విశ్వసించే కృపను దయచేయి అలాడు ప్రభా. మరి నీ పాదాల దగ్గరకు వచ్చినప్పుడు మార్త విస్తారమైన పనులు పెట్టుకుని విచారము కలిగి తొందరపడుచున్నప్పుడు నా తండ్రి అవసరమైనది ఒకటే నా తండ్రి నాయన. నీ పాదాల దగ్గర కూర్చుని ఉంది ప్రభా. మరి ఎవలే నా తండ్రి నీ పాదాల దగ్గర కూర్చుని వారిగా ఉంటకు సహాయం దయచే. మార్తవలే విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత నా తండ్రి తొందరపాటు కలుగుతుంది కదా ప్రభా. నా తండ్రి నాయన అట్టి తొందరపాటు మాలో తీసివేయండి. నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర విచారణ చేసి నా తండ్రి ప్రార్థించినప్పుడు మా కార్యములు సఫలమవుతాయి కదా ప్రభా. నా తండ్రి మరి ఎవలే స్థిమితమైన హృదయము కలిగి నా తండ్రి నాయన నీ పాదాల దగ్గర సైగిలపడిన
జరిగినప్పుడు ప్రభా మాకు నాయన జరగవలసిన కార్యములు జరుగుతాయి కదా ప్రభా. నా తండ్రి నాయన నీ యొక్క చోట ప్రార్థన చేయుచుండగా ప్రార్థన నా తండ్రి నాయన నీ సన్నిధిలో నీ పరలోక రాజ్యపు పునాదులను కదిలిస్తుంది కదా ప్రభా. జ్ఞాపకం చేసుకో. అట్టి ప్రార్థనా శక్తిని మాకు అనుగ్రహించండి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచనలు నా తండ్రి మాలో లేకుండానట్లు మమ్మల్ని నా తండ్రి మార్చమని కోరుచున్నాం. ఈరోజు ఉదయం నుంచి రాత్రికాల ప్రార్థనా సమయం వరకు ఏ బిడ్డలైతే నా తండ్రి నీ పాదాల దగ్గర మొరపెట్టుచు ఒక ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు, ఆ ప్రయత్నాలన్నింటిలో వారు ఫలించులాగున సహాయం దయచేయండి. వారి నూతన ప్రయత్నాలన్నింటిలో కూడా నా తండ్రి యేసునామం చేత వారి అవసరతలు తీర్చమని కోరుచున్నామయ్యా. నా తండ్రి ఏ బిడ్డలైతే గృహప్రవేశాలు వచ్చినారో ఆ గృహంలో నా తండ్రి మీరు తోడుగా ఉండండి ప్రభా. గృహానికి కావలసిన నా తండ్రి ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహించమని కోరుచున్న ఏ బిడ్డలైతే శంకుస్థాపన చేసి నూతనంగా ప్రారంభించుచున్నారు ఆ పనులన్నీ పూర్తవుటకు నాయన నా తండ్రి ఆర్థికమైన సహాయాన్ని మీరు అందించమని కోరుచున్నాం. ఎవరైతే బిడ్డలు నూతనంగా వాహనాలు కొనుగోలు చేసుకుంటూ నా తండ్రి వాహనం ద్వారా జీవనోపాధిని నా తండ్రి ఆధారపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. నాయన శ్రేష్టమైన వాహనాలను సిద్ధపరచండి వారికి నా తండ్రి నాయన డ్రైవింగ్స్లో మీరు తోడుగొండండి. ఏ కీడు అపాయము తొందర గడిబిడులు లేకుండా అది మన్నిక కలిగి నాయన వారికి జీవనోపాధికి ఉపయోగపడటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు నాయన. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది బిడ్డలు నూతనంగా కోర్సులు నేర్చుకుంటూ ప్రభా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్న వారి పక్షాన కార్యము చేయండి నాయన. నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. అదే రీతిగా నాయన జాబ్ చేస్తూ ఇంక్రిమెంట్స్ కోసము ప్రమోషన్స్ కోసము ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా. వారి పక్షాన కార్యం చేయండి. వారి పనులకు వెళ్ళుచుండగా వచ్చిండగా నీ రాకపోకలు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు స్తోత్రములు నాయన. భద్రతను అనుగ్రహించండి నాయన. యవనస్తులు చిన్న బిడ్డలు స్కూల్స్కి కాలేజెస్కి వచ్చుచుండగా వారి మార్గాల్లో మీరు తోడుగా ఉండండి. కావలి కంచి వేయండి. ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడిలు అకాల మరణాలు దుర్వార్తలు లేకుండానప్పుడు బస్సుల మీద కార్ల మీద సైకిళ్ళ మీద నా తండ్రి ఆటోలుగా రకరకాలుగా ప్రయాణాలు చేస్తూ వెలుచు వచ్చుండగా నీ భద్రతను అనుగ్రహించండి నాయన. నా తండ్రి నీకు వందనాలు. మా బిడ్డల బట్టి నీ సన్నిధిలో మొదటి జామున లేసి ప్రార్థించి నా తండ్రి మా బిడ్డలకు నాయన ప్రార్థననే నా తండ్రి కంచి వేయటకు సహాయం అనుగ్రహించమని కోరుచున్న యవనస్తులు అనేక మంది లోకంలో పాడైపోతున్నారు. వారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. నాయన మత్తు పానీలకు బానిసలైపోయిన వారి హృదయాలు మార్చండి. నీ నామాన్ని తెలుసుకున్నట వారికి నేర్పించండి నాయన. నా తండ్రి యవన కాలంలో నా తండ్రి బలవంతుల చేతుల బాణము లాంటి వారి వలలే నాయన ఉంటారన్న ప్రభా. నా తండ్రి అనేక మందికి సాక్షులుగా వారిని సిద్ధపరచండి. వారి హృదయాల్లో వాక్యాన్ని మీరు ఉంచమని కోరుచున్నాము నా తండ్రి. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తుందని వాగ్దానం చేస్తున్న దేవుడు, మా పిల్లలను మమ్మల్ని పోషించగలిగిన దేవుడు ప్రభా. మా బిడ్డలకు మాకును ఏది ఉత్తమమైనదని అనుగ్రహించగలిగిన తండ్రివి నాయన. నా తండ్రి నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర మొరపెట్టినప్పుడు ఆ కార్యములు మేము చూడగలుగుతాం, ఆ ఫలితాన్ని మేము పొందుకోగలుగుతాం కదా ప్రభాటి. నా తండ్రి నాయన ఈరోజు ఈ వాగ్దానాన్ని మా జీవితంలో ఫలించమని కోరుచున్న ఏ బిడ్డలైతే అనారోగ్యాలతో దిక్కులేని స్థితిలో నా తండ్రి హాస్పిటల్లో ఉంటున్నారో వారి నా జీవితం ఏ పాటిదని ప్రభా చింతిస్తూ దుఃఖపడుచున్న వారి ముట్టండి. వారి అవసరాలు తీర్చుబుటకు సహాయం దయచండి నాయన. షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, పీసీఓడి ప్రాబ్లమ్స్, కిడ్నీల బలహీనతలు ప్రభా, క్యాన్సర్, గుండె బలహీనతలు, ప్రైగ్రీన్ హెడేక్స్ ప్రభా, రకరకాల బలహీనతలు, కీళ్ల నొప్పుల నుంచి నాయన వారికి ప్రతి ఒక్క బిడ్డలకు విడుదల దయచేయండి నాయన. నా తండ్రి నీకు వందనాలు. వారి చుట్టూని కావలి కంచి వేయండి. గర్భఫలం లేని బిడ్డల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేసిన గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ప్రతి బిడ్డలకు గర్భఫలాన్ని సిద్ధపరచండి. ఏ బిడ్డలకైతే నీ సన్నిధిలో గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారు ఈ సంవత్సరం వారి జీవితాల్లో అద్భుత కార్యములు జరుగునట్లుగా, ఆశ్చర్య కార్యములు మేము చూసినట్లుగా ఉత్తమమైన దాన్ని వారికి మీరు అనుగ్రహిస్తారని నమ్ముచు నీ పాదాల దగ్గర మొరపెట్టుచున్న వారికి కూడా ఒక నిబంధన కలిగి నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా నేర్పించమని కోరుచున్నమయ్యా. నీకు వందనాలు. వృద్ధులేమి, నడివేసి వారేమి, చిన్నపిల్లలేమి ప్రభా, బాలింత స్త్రీలేమి, పసిబిడ్డలనేమి ప్రతి ఒక్కరి విషయం నీ సన్నిధిలో మొరపెట్టుచున్నావు. జ్ఞాపకం చేసుకో. హాస్పిటల్లో డెలివరీ అయిన బిడ్డలు ఉన్నారు నా తండ్రి. సి సెక్షన్స్ అయిన బిడ్డలు ఉన్నారు. వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఎటువంటి బలహీనత వారి దరి చేరుకున్నట్లు సహాయం దయచే. తల్లి బిడ్డని క్షేమంగా ఉంచండి. అనేక మంది బిడ్డలు హాస్పిటల్లో బాక్సుల్లో పెట్టి ఉండగా తల్లిని బిడ్డని క్షేమంగా ఒక తండ్రి ఒడిలోకి చేర్చమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్న మండలాలుగా నా తండ్రి మా గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలుగా మా దేశమును సంరక్షించగలిగిన దేవుడవు నీవై ఉన్నావయ్యా. నీకు వందనాలు. మా రాజకీయ నాయకులకు తగిన జ్ఞానమునివ్వండి. ప్రజలకు మేలుకరమైన పనులు చేయనట్లు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా.
నా తండ్రి విద్యుత్తును నా తండ్రి నాయన ప్రభా రోడ్లను ప్రభా నా తండ్రి వారికి కావలసిన నా తండ్రి ప్రతి ఒక్క నా తండ్రి సహాయంను నిరుద్యోగులకు అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చుటకు ప్రజలకు నా తండ్రి మేలుకరమైన పనులు చేసే రాజకీయ నాయకులు ఏర్పరచండి. వారు నా తండ్రి నువ్వు సిద్ధపరిచిన రాజకీయ నాయకుల చుట్టూ నీకు కావలి కంచి వేసి నడిపించమని కోరుచున్నాం. మా దేశంలో ప్రభా ఎలాంటి నా తండ్రి క్రైస్తవుల మీద దాడులు కానీ నా తండ్రి మందిరాలను కూల్చటం కానీ నాయన ప్రార్థనకు ఆటంకకరంగా ఏ కీడు లేకుండానట్లు ఏ బిడ్డలు ఎలాంటి నా తండ్రి మా తండ్రి గొడవలకు పాల్పడకుండానట్లు మీరే సహాయం అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. నా తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభా అనేక మంది బిడ్డలు ప్రభా కొన్ని గ్రామాల్లో నాయన క్రైస్తవులకు ఆటంకపరుస్తూ నాయన నా తండ్రి శబ్దయంత్రాల ద్వారా నా తండ్రి ఆరాధన జరిగించొద్దని ప్రభా నా తండ్రి నాయన ఇబ్బందులు పెట్టుచున్న సంఘాలను ఎన్నో మంది ఉన్నాయి ప్రభా. మందిరాలు సగం కట్టి పూర్తవకుండా ఉన్న మందిరాలు అనేక మంది ఉన్నాయి. నీ సువార్త అందని గ్రామంలో ఎన్నో అనేకమని ఉన్నాయి ప్రభా. మందిరాల విషయంలో ప్రార్థన విషయంలో నీ నామాన్ని గణపరచట విషయంలో నీ నామాన్ని స్తుతించి బిడలకు ఏ కీడు అపాయాలు తొందరలు కడిబిడలు తడిపెట్టుకున్నట్లు సహాయం దయచేయండి నాయన. నీకు వందనాలు నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నీకే స్తోత్రములు. ఈరోజు ఏ బిడలైతే కోర్టు కేసులతో నా తండ్రి పొలముల మధ్య కుటుంబాల మధ్య సమాధానాన్ని కోల్పోయి గొడవలతో కేసుల చుట్టూ తిరుగుచూ ఉన్నారు వారికి విడుదల దయచేయండి. వారి పక్షాన కార్యములు జరిగించండి. వారికి ఉత్తమమైన దానిని మీరు వారికి అనుగ్రహిస్తారని నమ్ముచున్నామయ్యా. నీకు వందనాలు నీకు స్తుతులు స్తోత్రములు. వ్యాపారం చేస్తున్న బిడ్డలు భవిష్యత్తులో మీరు తోడుగండి. వారికి కావలసిన అవసరతలు అక్కర్లు తీర్చండి. ఏ కుదువులు లేకుండానట్లు నాయన అనేక మంది దగ్గర ద్రవ్యం ఉన్న వాటిని తిరిగి తెచ్చుకొని వారి యొక్క వ్యాపారాన్ని నాయన మెరుగైన పరిస్థితులను నడిపించుకోగల జ్ఞానమును అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు నీకు స్తుతులు స్తోత్రములు. పనివారిని సిద్ధపరచమని కోరుచున్న అదే రీతిగా మా కోళ్లను పశువులను గొర్రెలను పెంచుకుంటూ జీవనోపాధిని గడుపుచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు. పశుపక్షాదులను దీవించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా. నీకు వందనాలు. ఈ రోజు నీ పాదాల దగ్గర ప్రతి ఒక్క విషయాన్ని నీ సన్నిధిలో కనిపెట్టుచుండగా జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారి జీవితాల్లో మేలుకరమైనట్లుగా ఉత్తమమైన దాన్ని వారి పక్షాన్ని జరిగించి నాయన ఈ సంవత్సరం వారికి దీవెనకరంగా ఉంటకు సహాయం దయచే. ఈ వాగ్దానం వారి జీవితాల్లో ఫలించుటకు సహాయం దయచే. సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు నీ దయా కిరీటం వారి మీద ఉంచి నడిపించమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు స్తోత్రములు నాయన. ఎన్నికలేని వారం ఎందుకు పనికరండి వంటి మా జీవితాలు దరిద్రులం పెంటకుప్పల్లో నుంచి లేవనెత్తిన దేవుడు నీవే ఉండగా నీ పాదాల దగ్గర కనిపెట్టుచుండగా జ్ఞాపకం చేసుకో. ఏ బిడ్డలైతే మానసిక పరిస్థితి బాగోలేక కుటుంబంలో ఇబ్బంది పడుచున్నారో కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈరోజు ఉదయం నుంచి మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు ప్రతి ఒక్క బిడల చుట్టూ నీ కావలి కంచి వేసి నడిపించి భద్రతను క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించి నీవు ఉత్తమైన దాన్ని ఈరోజు మాకు అనుగ్రహిస్తానని నమ్ముచు నీ సన్నిధులు నీ పాదాల దగ్గర మొరపెట్టుచుండగా నాయన మా తండ్రి ఏకీవిస్తున్న బిడ్డలకును మాకును మా రక్ష సంబంధికులకును మా కుటుంబాలకు అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయ్య సత్ పరిశుద్ధ నామమున మిక్కలుగా బ్రతిమలాడడికి వేడుకొనుచున్నాము నా ప్రియమైన తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాదికులనంత నాశనం. ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చినట్లుగా ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.